దేవదానవులు కలసి పాలకడలిని మర్దించే టప్పుడు అందులోంచి అమృతంతో పాటుగా 14 రత్నాలు ధన్వంతరి వెలికి వచ్చాయట. వీటిని అందిపుచ్చుకోవడానికి దానవులు ముందుకు వస్తుండడం చూసి విష్ణుమూర్తి రత్నాలతో పాటుగా ధన్వంతరిని కూడా శివుని లింగాకారంలో దాచేశాడట. వాటి ప్రస్తావన లేకుండానే మహావిష్ణువు మోహిని అవతారం దాల్చి దేవదానవులను వరుసలో కూర్చోబెట్టి అమృతాన్ని దేవతలకు మాత్రమే ఇచ్చాడట. అట్లా దాచిన లింగాకారమే ఇక్కడి శివాలయంలో ప్రతిష్ఠించినట్లు చెప్తారు. అందుకనే ఇక్కడి శివలింగాన్ని అమృతలింగమని, శివుడిని అమృతేశ్వరుడనే నామంతో వ్యవహరిస్తారు. ఈ శివలింగంలో రత్నాలు, ధన్వంతరి ఉన్న విషయం రాక్షసులు తెలుసుకుని లింగాన్ని పెకిలిద్దామని రాక్షసులు వెళ్తే ఆ లింగం నుంచి అగ్ని జ్వాలలు రేగాయట. దానితో రాక్షసులు భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయారట. శివభక్తులెవరైనా ఈ శివలింగాన్ని దర్శనం చేసుకుంటే రోగాల బాధ నుంచి విముక్తులయ్యేవారట. అందుకనే ఈ శివలింగాన్ని వైద్యనాథుడనే పేరు ప్రఖ్యాతమైందని స్థల పురాణం చెబుతుంది.